కొడితే పాకిస్తాన్లో పడుతుంది. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. ఏంటంటే నిన్న అండర్-19 ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో యువ భారత్ సునామీని చూడడానికి దొరికింది. నిన్న భారత బ్యాటర్లు అందరూ కూడా మైదానంలోకి వచ్చింది బ్యాటింగ్ ఆడడానికి వచ్చారా, లేకపోతే ఇంగ్లాండ్ బౌలర్ని సైకలాజిక్గా డిస్టర్బ్ చేయడానికి వచ్చారా అన్న రేంజ్లో బ్యాటింగ్ ఆడడం జరిగింది. మాట్లాడుకుందాం ఏంటంటే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అండర్-19 ఫైనల్ మ్యాచ్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ఆయుష్ మాత్రే. సో ఆయుష్ మాత్రే బ్యాటింగ్ తీసుకోగానే నాకు తెలిసి ఇంగ్లాండ్కి సంబంధించిన ప్లేయర్లు అందరూ ఖుషిగా వచ్చాయి. ఏంటంటే బ్యాటింగ్ తీసుకున్నారు, ఒక 250-300 స్కోర్కి వీళ్ళని కట్టడి చేద్దాం, కట్టడి చేసిన తర్వాత మనం ఈజీగా విన్ అవుతామని చెప్పి అండర్-19 ప్లేయర్స్ ఇంగ్లాండ్ వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఆయుష్ మాత్రకి తెలుసు అతని దగ్గర ఒక అస్త్రం ఉంది, దాని పేరే వైభవ్ సూర్యవంశీ అని చెప్పి. ఏంటంటే ముందుగా ఇండియన్ ఓపెనర్ ఎరిన్ జడ్జ్ 9 పరుగులకే అవుట్ అయిపోయినప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్ల ముఖాలు వెలిగిపోయాయి. కాకపోతే ఆ వెలుగు ఎంతసేపు ఉండలేదు, ఎందుకంటే గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు ది టైఫూన్ సూర్యవంశీ. సో సూర్యవంశీ ఎంటర్ అయిన తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లకు ఒకటే ఒక పని పడింది, బౌండరీ అవతలకు పోవాలి, బాల్ తెచ్చుకోవాలి, బౌండరీ అవతలకు పోవాలి, బాల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాటింగ్ నిన్న బీభత్సమైన బ్యాటింగ్. ఒకటే మిషన్ పెట్టుకొని వచ్చాడు, ఏంటంటే స్కోర్ 500 దాటించాలి అని చెప్పి పెట్టుకొని వచ్చినట్టున్నాడు. 80 బాల్స్లో నించున్న చోటే 15 4లు 15 6లతో హ్యాండిల్ చేసి 15 4లు 15 6లతోనే దాదాపుగా 150 పరుగులు చేశాడు. ఇంకా పరిగెత్తింది మనోడు, గ్రౌండ్లో పరిగెత్తింది కేవలం 25. కాకపోతే ఏంటంటే నిన్న మనోడు పరిగెత్తిన దానికంటే కూడా బౌలర్స్ని ఫీల్డర్స్ని ఎక్కువగా పరిగెత్తించాడు. సో ఆ రేంజ్లో బ్యాటింగ్ చేయడం జరిగింది. దాదాపుగా 215 స్ట్రైక్ రేట్తో 15 4లు 15 6లు వీటితోనే 150 స్కోర్ సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇంకో ఎండ్లో ఆయుష్ మాత్రం ఏం చేశాడంటే స్ట్రైక్ తీసుకున్నాడు, వైభవ్ సూర్యవంశీకి ఇస్తున్నాడు. నీకు ఏదైతే మిషన్ అప్ప చెప్పానో ఆ మిషన్ కంప్లీట్ చేయి, నేను స్ట్రైక్లో నీకు రొటేట్ చేస్తూనే ఉంటానని చెప్పి ఆయుష్ మాత్రం దాదాపు 53 పరుగులు చేసి ఇంకోవైపు వైభవ్ సూర్యవంశీ ఒకటే ఒక మిషన్ బాధితే బౌండరీ అవతల పడాల్సిందే. పాపం ఇంగ్లాండ్ బౌలర్లు అన్ని ట్రై చేశారు, ఆర్కర్లు వేశారు, బౌన్సర్స్ వేశారు, షార్ట్ బాల్స్ వేశారు, స్పిన్నర్స్ కూడా ట్రై చేస్తారు. ఏం ట్రై చేసినా వాళ్ళకి ఒకటే పని అయిపోయింది, బౌండరీ అవతల బాల్ ఉంది, వెళ్ళి తీసుకొని వస్తే మళ్ళీ మ్యాచ్ని కంటిన్యూ చేద్దామన్న విధంగా నేను వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మామూలుగా కాదు, నిజంగా ఊచ కోత బ్యాటింగ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ గుర్తుందా, పాకిస్తాన్ వైభవ్ సూర్యవంశీని ఏమంది, పిల్లాడు అన్నారు. పిల్లాడు కొడితే ఇప్పుడు బాల్ పాకిస్తాన్లో పడుతుంది, పాకిస్తాన్లో వెతుక్కోవాలి ఎక్కడ పడిందని మీరు. సో ఆ రేంజ్లో వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ స్టార్ అవ్వబోతున్నాడు టీమిండియాకి. ఏదో ఒక రోజు వైభవ్ సూర్యవంశీ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినప్పుడు మీకు చుక్కలు చూపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే విరాట్ కోహ్లీలో ఎలాంటి అగ్రెషన్ ఉంటుందో అలాంటి అగ్రెషన్ వైభవ్ సూర్యవంశీలో ఇప్పటి నుంచే కనిపిస్తుంది. గ్రౌండ్లో మనడు కొన్ని చేస్తాడు అనుకోండి. సో అది పక్కన పడితే ఇక వైభవ్ సూర్యవంశీ ఆయుష్ మాత్రం అయిపోయిన తర్వాత మ్యాచ్ ఏమైనా అయిపోయిందంటే లేదు. తర్వాత వేదాంత్ త్రివేది 32 పరుగులు చేశాడు, విహాన్ 30 పరుగులు చేశాడు, ఎండింగ్లో అభిజ్ఞాన్ కుందు 40 పరుగులు చేశాడు. లాస్ట్ ఓవర్లో పరుగుల వర్షం కురిపించి 23 రన్స్ చేశాడు. ఓవరాల్గా అండర్-19 టీమిండియా అనేది మొదట బ్యాటింగ్ చేసి దాదాపుగా 50 ఓవర్లలో 411 రన్స్ టార్గెట్ని అయితే ఇంగ్లాండ్కి ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లాండ్ నుంచి బ్యాటింగ్ కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది అనుకోండి. బట్ ఏంటంటే ఆ పరుగులను అయితే చేయలేకపోయింది. బెన్ డకిన్స్ మొదట్లో 66 పరుగులు చేశాడు, తర్వాత బెన్ మేయాస్ 45 పరుగులు చేశారు. ఇక ఎండింగ్లో ఫాల్కనర్ దాదాపు 115 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఒంటరి పోరాటం అనేది వృధా అయింది. 40.2 ఓవర్లలో 311 రన్లకు ఇంగ్లాండ్ టీం అయితే ఆల్అౌట్ కావడం జరిగింది. సో ఏంటంటే ట్రోఫీని దక్కించుకుంది. అండర్-19లో 6వ ట్రోఫీని అందుకుంది టీమిండియా. కాకపోతే ఇంకా టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే నిజంగా ఫ్యూచర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మనది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇండియా స్పోర్ట్స్లో, క్రికెట్ స్పోర్ట్స్లో అయితే నెంబర్ 1లో ఉండబోతుంది ఖచ్చితంగా. నిన్న భారత్ బ్యాటింగ్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఏకగా వైభవ్ సూర్యవంశీ ఒకనొక సమయంలో ఒక ఓవర్లో వైభవ్ సూర్యవంశీ 6-4-6-6 కడుతుంటే ఇంగ్లాండ్ బౌలర్లు తొల్లముఖాలు వేసుకొని మా అమ్మ చెప్పిందిరా ఆయన క్రికెట్లోకి వెళ్ళకండి, వాడు ఉంటాడరా అని చెప్పి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే అయిపోయింది, వేస్ట్గా ఈ గేమ్లోకి వచ్చాం, వీడు ఉంటాడని తెలియదు అన్న రేంజ్లో నిన్న మొక్కలు పెట్టడం జరిగింది. కానీ ఓవరాల్గా నిన్న డే ఎవరిదే అంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ. గేమ్ చేంజర్ ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ. సో మనం ఫ్యూచర్లో కూడా ఇలాగే ఆడాలి. మరి ఏ రోజైతే టీమిండియాలోకి ఎంటర్ అవుతాడో తెలియదు, కానీ ఎంటర్ అయిన రోజు ఖచ్చితంగా ప్రత్యర్థుల బౌలర్లకు చుక్కలు చూపిస్తాయి. పాకిస్తాన్ రెడీగా ఉండండి, పిల్లాడు పాలు కొడితే ఖచ్చితంగా పాకిస్తాన్లో పడుతుంది, వెతుక్కోవడానికి రెడీగా ఉండండి.